లగచర్లలో గిరిజన మహిళలపై గిరిజన రైతాంగంపై వాళ్ళు మా భూములు మేము ఇవ్వము అని చెప్పేసి 9 నెలలుగా చెప్పినా కూడా ప్రభుత్వము దౌర్జన్యంగా వాళ్ళని ఒక అక్రమ కేసులు వేసి దౌర్జన్యంగా కొట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళ భూముల్లో ఏదైతే ఫార్మా కంపెనీ పెట్టాలనుకుంటున్నారో ఆ ఫార్మా కంపెనీ రద్దు చేసి ప్రభుత్వం వెనకడుగు వేయాలి. ఇది మా డిమాండ్. రెండో విషయం ఏంటంటే, ఒకవేళ ప్రభుత్వం కనుక ఈ 3 రోజుల్లో కనుక ప్రభుత్వం దీని మీద స్పందించకపోతే మాత్రం మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి గిరిజనులు మొత్తం, పౌర సంఘాలు మొత్తం, విద్యార్థుల నాయకులు మొత్తం, లంబాడ జాతికి చెందిన నాయకులు మొత్తం కూడా లగచర్ల గ్రామంలో వస్తాం. ఆడ మహాసభ పెడతాం. మీరు ఒక అడుగు వెనక వేస్తారా, మమ్మల్ని 1000 అడుగులు ముందుకు వేయమంటావా అనేది ఈ యొక్క ప్రభుత్వం మీరు నిర్ణయించుకోవాలి. ఇంతటి దౌర్జన్యాన్ని, ఇంతటి దుర్మార్గాన్ని ప్రభుత్వము ఎందుకు చేస్తుందో వాళ్ళు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మేము చాలా సున్నితంగా మేము విన్నవించుకుంటున్నాం. ఈ యొక్క సమస్యపై ప్రభుత్వం వెంటనే వెనకడుగు వేయాలని మేము ఈ యొక్క సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇట్లా 90 సంవత్సరాలు మహిళని చూడకుండా కూడా ఒక గిరిజన జాతికి సంబంధించినటువంటి మహిళను చూసి మీరు ఇట్లా అమానుషంగా అక్రమంగా కేసులు వేసి కొట్టి నైట్ పూట తాళాలు వేసి ఊర్లకు కరెంటు లేకుండా ఆడ మహిళలను చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొడుతున్నటువంటి ఈ సందర్భాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సీతక్క గారు, గిరిజన శాఖ మంత్రి అయినటువంటి సీతక్క గారు, మీరు ఈ యొక్క సమస్యపై మీరు చొరవ తీసుకొని వీళ్ళకు న్యాయం చేసి ఆ ఫార్మా కంపెనీ రద్దు చేయకపోతే మాత్రం మీ సీట్లు ఊడుతుంది. మిమ్మల్ని టోటల్ తెలంగాణ మొత్తం, యావత్ తెలంగాణ మొత్తం మీ గిరిజన నాయకులను, గిరిజన ఎమ్మెల్యేలను, గిరిజన మంత్రులను తెలంగాణ నుంచి బహిష్కారం చేస్తామనే సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నిలబడతాను.